హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో అయితే మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్గా అయితే మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడే ముందు అసలు నాకు యూట్యూబ్ ఛానలే లేదు, నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి బ్రదర్ అంటే, సో రీసెంట్గా నేను ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తాను, ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని 2024లో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. సో దట్ ఆ వీడియో కనుక మీరు కంప్లీట్గా వాచ్ చేస్తే సక్సెస్ఫుల్గా మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని మంచి మీరు డిస్క్రిప్షన్ కావచ్చు, మీ ఛానల్ గురించి లోగోస్ కావచ్చు, ఇవన్నీ అయితే మీరు ఎలా పెట్టుకోవాలనేది ఒక ఓవర్ వ్యూ అయితే వస్తుంది అనమాట. వీడియో అయితే వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో ప్రజెంట్ ఉన్న సినారియోలో అయితే జీరో బడ్జెట్ అయితే మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేం. సో మినిమం బేసిక్ బడ్జెట్లోనే స్టార్ట్ చేయొచ్చు. అది ఎంత అవుతుంది, ఎటువంటి కేటగిరీ వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది ఈ వీడియోతో మాట్లాడుకుందాం. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో బేసిక్గా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. సో ఇండోర్లో మీరు వీడియోస్ చేసేటివి అవి ఏమైనా కావచ్చు, టెక్ వీడియోస్ కావచ్చు, మీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, ఫ్యాక్స్ ఛానల్ కావచ్చు. ఇండోర్లో అంటే మీరు అవుట్ సైడ్కి వెళ్లకుండా మీరు ఓన్లీ ఇంటర్నెట్లో ఉన్న సోర్స్ని సెర్చ్ చేసి మీ స్కిల్స్తో అది మీరు మీ ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసేదాన్ని ఇండోర్ వీడియోస్ ఉంటాయి. సో అటువంటి ఇండోర్ కంటెంట్ అనేది మీరు ఎటువంటి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు. ఇంకొక కేటగిరీ ఉంటుంది, అదేంటంటే అవుట్డోర్ కేటగిరీ అనమాట. సో అవుట్డోర్లో ఎవరైతే వీడియోస్ చేస్తుంటారో, లైక్ ట్రావెలింగ్ కోసం ఎక్కువ చూస్తుంటారు, ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చేస్తుంటారు. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇండోర్లో ఎవరైతే వీడియోస్ చేస్తుంటారో వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇండోర్లో మనం 2 కేటగిరీస్ అయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్స్ ఛానల్ తీసుకుందాం, లేదా కుకింగ్ ఛానల్ తీసుకుందాం. సో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే, సో ఫస్ట్ మీకు కావాల్సింది ఒక మంచి మొబైల్ కావాలి, కెమెరా మొబైల్. సో మీ దగ్గర చాలా మంది వాడుతుంటారు 15,000 20,000లో ప్రజెంట్ వాడుతున్న మొబైల్స్ అన్ని బెటర్ కెమెరా క్వాలిటీతో వస్తుంటాయి. బ్యాక్ కెమెరా మీకు ఫుల్ హెచ్డి, కొన్ని ఫోన్స్కి అయితే మీరు వాడుతున్న 4K కూడా సపోర్ట్ ఉంటుంది. కనుక మీరు ప్రజెంట్ ఉన్న మొబైల్నే మీరు వీడియోస్కి అయితే వీడియో క్వాలిటీ కోసం అయితే కంటిన్యూ అవ్వచ్చు. దీనికోసం మీరు సపరేట్గా కెనాన్ కెమెరాస్ అప్పులు చేసి అయితే కొన్న అవసరం లేదు. స్టార్టింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం అన్నెసరీ ఎక్కువగా. సో మీ ఛానల్ గ్రోత్ని బట్టి, మీరు ఫ్యూచర్ మీ ఎయిమ్స్ని బట్టి మెల్లమెల్లగా మీరు ఛానల్ ఇంప్రూవ్మెంట్తో పాటు కొద్దిగా సేఫ్టీ గేర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే వీడియో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ కెమెరా అనేది మొబైల్ అనేది ఉంది కాబట్టి, నెక్స్ట్ మనకు కావాల్సిన ఆడియో పర్పస్ కోసం ఒక మైక్ ఉంటే మీకు ఆడియో అనేది చాలా బాగా వినిపిస్తుంది. మైక్ కానీ లేకపోతే మీకు కొద్దిగా పక్కన ఉండే డిస్టర్బెన్స్ కావచ్చు, లేదంటే ఎనీథింగ్ ఎవరన్నా పక్కన మాట్లాడుతున్నా కానీ అవి రియల్గా క్యాప్చర్ అవుతుంటాయి. సో వినే వాళ్ళకి అంత ఆడిబుల్గా, లేదంటే ఎక్కువ ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఎక్కువసేపు చూడలేరు అనమాట, ఆడియో బాగుండకపోతే. కనుక ఆడియో అనేది బాగుండడం కోసం ఒక బోయా M1 మైక్ అయితే తీసుకోండి. బడ్జెట్లో 800 to 1000 ఈ మధ్యలో అయితే షఫల్ అవుతుంటుంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కెమెరా మైక్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది వీడియో ఎడిటింగ్. ఒకవేళ మీరు ల్యాప్టాప్లో కానీ వీడియోస్ కానీ ఎడిట్ చేయాలనుకుంటే ఫిల్మోరా కానీ అడోబీ ప్రీమియర్ ప్రో కానీ ఈ 2 సాఫ్ట్వేర్లు అయితే మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ఇది క్రాక్ వర్షన్స్, లేదంటే పైరేటెడ్ వర్షన్స్, లేదంటే మీరు మనీ పెట్టగలిస్తే లైసెన్స్ వర్షన్ కూడా ఉంటాయి. సో ఫిల్మోరా అయితే చాలా బేసిక్ వీడియో ఎడిటింగ్ చాలా బాగుంటుంది, ఈజీగా 10 minutesలో నేర్చుకోవచ్చు మీరు. సో ఇటువంటి సాఫ్ట్వేర్లు అయితే యూజ్ చేసుకొని బెటర్ మీరు ఎడిటింగ్ అనేది స్కిల్ అనేది బెటర్గా ఎడిట్ చేయండి. కొద్దిగా విజువల్ అపిరెన్స్ అనేది బాగుండేటట్టయితే ఎడిటింగ్ అయితే చేస్తే మీకు ఆడియన్స్ అది కూడా ఎవరైతే వాచ్ చేస్తారో మీ వీడియోస్ అనేది కొద్దిగా ఇంప్రెస్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ మీకు కావాల్సింది మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ అయితే సరిపోయింది, ఒక 800 రూపీస్ మైక్ అయితే సరిపోయింది. మనకు కావాల్సింది మొబైల్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంది. ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే ఐఫోన్స్ అయితే కొనుక్కొని బడ్జెట్ పెట్టగలరు అనుకుంటే 15 కానీ 14 సిరీస్ కానీ 13 సిరీస్ కానీ అబోవ్ అయితే వెళ్ళండి. డెఫినెట్గా 13 కానీ 14 కానీ ఐఫోన్ 15 కానీ ఈ మొబైల్స్ అనేటివి చాలా మంచి కెమెరా క్వాలిటీ అయితే వస్తాయి. బట్ బడ్జెట్ అనేది చాలా కావాలి. దీనికోసం అయితే మిడిల్ క్లాస్ వారు, లేదంటే బడ్జెట్ నా దగ్గర లేదనుకున్న వాళ్ళు మాత్రం అసలు జోలికి వెళ్ళకండి. మీ దగ్గర ఉన్న మొబైల్తో అయితే వీడియో రికార్డ్ చేయండి. నెక్స్ట్ మీకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు కావాల్సింది లైటింగ్ అపియరెన్స్ అనమాట. సో వీడియో క్లారిటీ కోసం లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు స్టూడియో టూర్, మీ దగ్గర ఇంట్లో ఉన్న రూమ్ని అయితే కస్టమైజ్ చేసుకోవడాలు, 50,000 60,000 ఇచ్చి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవడాలు అంత అయితే అవసరం అయితే లేదు. స్టూడియో టూర్ కోసం సింపుల్గా ఒక 4 LED ట్యూబ్లైట్స్ అయితే తీసుకోండి. 4 LED ట్యూబ్లైట్స్ అనేటివి మీరు ఫ్రంట్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ అయితే మీరైతే ఇన్స్టాల్ చేయించుకోండి. ఒక LED ట్యూబ్లైట్ కాస్ట్ ఆల్మోస్ట్ 250 to 300 రూపీస్ అయితే ఉన్నా కానీ 4 ఉంటాయి. 4 3 1200 రూపీస్లో అయితే మీకు లైటింగ్ సెటప్ అయితే అయిపోతుంది. సో ఇటు సైడ్ అయితే మీకు వీడియో క్లారిటీ మంచిగా వస్తుంది అనుకుంటా, అటు సైడ్ అయితే మీరు నిల్చొని వీడియో అయితే రికార్డ్ చేసుకుంటే మంచి విజువల్ క్వాలిటీతో మీరు ఆడియన్స్ అనేది ఈవెన్ మీరు నైట్ టైం కూడా వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు కావాల్సింది 800 రూపీస్ బోయా M1 మైక్,
అండ్ 1200 రూపీస్ మీకు కావాల్సింది లైటింగ్ సెటప్. సో టోటల్ కలిపితే మీకు 2000 రూపీస్లోనే మీకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోయింది. సో మీకు కావాల్సిన నెక్స్ట్ కెమెరా మొబైల్ కాబట్టి మొబైల్ ఆల్రెడీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి దీనికైతే ఎగ్జామ్షన్ ఆప్షనల్ అనమాట ఇది. సో కేవలం మీరు 2000 రూపీస్ లోపలే మీరైతే ఇండోర్లో ఎవరైతే వీడియోస్ చేస్తుంటారో వాళ్ళైతే మంచిగా అయితే వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం అవుట్డోర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే అవుట్ సైడ్ వ్లాగ్స్ చేస్తారో లేదంటే ఫుడ్ వీడియోస్ చేస్తారో, ఫుడ్ వ్లాగ్స్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎస్పెషల్లీ ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళు, సో మోటో వ్లాగింగ్ కావచ్చు లేదంటే మామూలుగా మీరు డిఫరెంట్ ట్రావెలింగ్ కంట్రీస్ తిరిగి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి అయితే చాలా మంచి బెటర్ గేర్ అనేది కావాలి. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈవెన్ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, సో మీకు ఒక మంచి గోప్రో కావాలి. హీరో 7 కానీ హీరో 10 కానీ ఇవి ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ 28,000 30,000 అట్లా ఉంటాయి అనమాట. వీటి మళ్ళీ వీటికి సెల్స్ అనేది సపరేట్గా ఉంటాయి, కెమెరా రేట్ కాస్ట్ ఉంటుంది. అండ్ మీకు ఒక మంచి బైక్ కావాలని కాబట్టి మోటో వ్లాగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, పెద్ద స్పోర్ట్స్ బైక్ అయితే అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఓపిక ఉండాలి, లేదంటే మీకు ఆ ఫీల్డ్ మీద ఫ్యాషన్ ఉండాలి. కానీ మీ దగ్గర ఏమన్నా హీరో స్ప్లెండర్ బైక్ ఉన్నా సరే మీరు ఇండియాలో ఎక్కడికైనా సరే నిదానంగా మోటో వ్లాగ్స్ అయితే చేయొచ్చు అనమాట. సో మీకు మెయిన్ కావాల్సింది కెమెరా కాబట్టి డిపార్ట్మెంట్ కెమెరా అండ్ మైక్ కాబట్టి కెమెరాకి మైక్కి అప్రాక్సిమేట్లీ ఒక 50,000 రూపీస్ వరకు అయితే ఎక్స్పెన్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు కావాల్సింది బండి అనేది ఆల్రెడీ ఉంటే ఓకే, లేదంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టద్దు. మీరు బేసిక్ బైక్ తీసుకున్నా కానీ నిదానంగా మీరు మోటో వ్లాగ్స్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మీరు 3 lakhs 4 lakhs పెట్టి స్పోర్ట్స్ బైక్ అయితే అవసరం లేదు. ఎస్పెషల్లీ మోటో వ్లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళు, బడ్జెట్ మ్యాటర్ కాదనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అది డిఫరెంట్ కేటగిరీ. సో ఎంతైనా పెట్టుకోవచ్చు. బట్ బడ్జెట్ మ్యాటర్, మిడిల్ క్లాస్, కొద్దిగా నేను క్లిక్ అవ్వాలనుకున్నాను, నాలో ఉన్న స్కిల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, డిఫరెంట్ ప్లేస్ తిరగడం ఇష్టం అనుకున్న వాళ్ళు మాత్రం మీ దగ్గర ఉన్న బేసిక్ బైక్తో కొద్దిగా చేపించుకొని కొద్దిగా తక్కువ బడ్జెట్లో లేకుంటే కొనుక్కొని ఒక మంచి హీరో గోప్రో కెమెరా అట్లాగే ఒక మైక్ ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అవి కొనుక్కొని మీరు వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే మీకు ఒక 50,000 అయితే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు పెట్రోల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్స్ అవన్నీ ఎక్స్ట్రా అనమాట. సో మీరు అనుకున్న వెంటనే గ్రోత్ కూడా రాదు. కనుక ఎవరైతే అవుట్డోర్లో మీరు వీడియోస్ అయితే చేయాలనుకుంటారో, ఎస్పెషల్లీ ట్రావెలింగ్ వీడియోస్, వాళ్ళైతే ఒకసారి ఆలోచించండి. మీకు బడ్జెట్ మ్యాటర్ కాదు, నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నానంటే అప్పుడు మాత్రం మీరు ఇటువంటి అయితే కొద్దిగా రిస్క్ అయితే తీసుకోండి. ఎవరైతే మనీ మ్యాటర్స్ అప్పు తెచ్చి మరి నేను ఈ ఫీల్డ్లో నేను కొనసాగుతాను, నైట్ నాకు ల్యాక్స్ ఆఫ్ మనీస్ నేను వ్యూస్ ద్వారా అయితే వ్యూస్ వచ్చేసి నేను మిలియనియర్ లేదంటే మంచిగా నేను ఎర్న్ చేయొచ్చు మంత్లీ 30,000 40,000 అనుకుంటారు. సో అది ఇనిషియల్లో అయితే చాలా కష్టపడాలి, అంత ఈజీగా రావు. మినిమం మీకు 1 year 6 months అయితే మీకు టైం అయితే పడుతుంది మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారా లేదా అని తెలుసుకోవడానికి. సో అది ప్యాషన్. ఈవెన్ నాకు తక్కువ వ్యూస్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి వరకు నేను ఎందుకు వీడియోస్ చేస్తాను అంటే అదొక ప్యాషన్, అదొక హాబీ అంతే. దాని మించి మనం రెవెన్యూ అనేది అంతగా ఎక్స్పీరియన్స్ చేయలేము కాబట్టి మనం ఏదో మనకి నచ్చిన కంటెంట్ అనేది ఆడియన్స్కి షేర్ చేసుకుంటూ మన వంతు వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాం. మెల్లగా అయితే ఏదో ఒక సక్సెస్ వస్తుంది అన్నట్టు మనం కూడా మన ప్రయత్నాన్ని ఆపకుండా వీడియోస్ అయితే చేస్తున్నాం అన్నట్టు. సో ఇది వాళ్ళ వీడియోలో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.